తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 127వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన రాజైన సొలొమోను దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి లోకంలో ఉన్న మానవులకు దేవుని యొక్క చిత్తం ఏంటో, ఈరోజు మనుషులు దేవుని చిత్తం తెలియకుండా ప్రవర్తిస్తే కనుక ఏం జరుగుతుందో అన్న సంగతుల గురించి తెలియజేసిన మాట. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. ఇక్కడ పలికేటప్పుడు కనుక ఏదన్నా ఒకటి కట్టాలి అనుకుంటే అది నిర్మించటం అంటారు. అంటే ఇల్లు అనుకున్నప్పుడు ఇటుకలు సిమెంటు లేకపోతే కాంక్రీట్తో కట్టుకున్నామని కాదండి. కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక తల్లి, ఒక తండ్రి, కొడుకు, కూతురు, వీళ్ళ కుటుంబం కూడా కట్టుకోవటం అని చెప్తారండి. స్నేహితులు, బంధువులు, చుట్టూ ఉన్న సమాజం ఏదన్నా ఒకటి కనుక మనకంటూ ఆశ్రయముగా ఉండటానికి, మనకు ఆధారంగా ఉండటానికి మనం కట్టుకునేది ఏదైతే ఉందో, నువ్వు కట్టాలనుకున్న దేని గురించి ఆలోచించినా ముందు అది కట్టాలనుకుంటే ముందు ఎవరి చిత్తం ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. లోకంలో మానవులు దేవుడిని మరిచి దేవుడు లేకుండా ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవుతారండి. ఏదో దేవుడు లేకపోతే కనుక నేను కట్టుకోలేనా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు లేకుండానే నీ పని చేయలేనా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చేస్తారండి. ఎందుకంటే శాశ్వత కాల జ్ఞానమును దేవుడు మీకు ఇచ్చాడు. అన్ని వనరులు మీ దగ్గర ఉన్నాయి. మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివిని, సంతోషాన్ని దేవుడు చక్కగా ఇచ్చాడు. మనిషికి అయితే కావాల్సింది ఇచ్చాడు కనుక తప్పకుండా మనిషి అయితే మాత్రం తాను అనుకున్నది సాధించగలిగే స్థితిలో ఉంటాడు. కానీ ఇక్కడ ఆలోచించవలసింది అంటే, దాన్ని కాపాడాలనుకున్నా, నువ్వు కష్టపడి సంపాదించినా, నువ్వు కష్టపడితే దాన్ని సాధించినా, దాన్ని కాపాడుకోవాలనుకుంటే మాత్రం ముందు దేవుడు ఉండాలి. అదే రెండో మాట చెప్తున్నాడు. దేవుడు పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఇండుట వ్యర్థం. నీకు ఇచ్చిన దాన్ని ఎన్నాలని కాపాడుకుంటావు. నీ భర్తని కాపాడడం నీ చేతిలో ఉందా? నీ భార్యని కాపాడడం నీ చేతిలో ఉందా? నీ పిల్లల దగ్గరికి వచ్చినా, నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా, లోకంలో నీ ఆస్తిపాస్తులు, నీ పేరు ప్రఖ్యాతులు, మనిషి అయితే కనుక ముందు పొందటం కోసం ఒక వంతు బాధపడితే కనుక దాన్ని వచ్చిందాన్ని కాపాడుకోవడం కోసం 100 రెట్లు కష్టపడాల్సిన పరిస్థితి ఉందండి. నువ్వు అనుకున్నది ఏదైనా సాధించాలనుకుంటే కనుక చాలా కష్టం మనిషికి. అయినా ప్రయాసకు వచ్చి మనిషి సాధిస్తాడు. కానీ దాన్ని కాపాడుకోవడం కోసం కూడా ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రయాసపడాలి. పెళ్లి చేసుకోవటం గొప్ప కాదు, ఆ భర్తనో భార్యనో కాపాడుకోవటం గొప్ప. బిడ్డలను కనుక్కోవటం గొప్ప కాదు, వారిని కాపాడుకోవటం గొప్ప. నీకున్న ఆస్తిపాస్తుల దగ్గరికి వచ్చిన, లోకంలో నీ పేరు ప్రఖ్యాతుల దగ్గరికి వచ్చిన, సంపాదించడం నీకు సులువై ఉండొచ్చేమో కానీ దాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. సొలొమోను అయితే కనుక ఇదే చెప్తున్నాడు. ఒకవేళ మీరు అలా చేశారనుకుంటే కనుక చివరికి అది వ్యర్థమవుతుంది. దేవుడు లేకుండా మీరు ఏది చేసినా ఏదో ఒక రోజున దాన్ని అయితే మాత్రం మీరు పోగొట్టుకుని ఏడవలసిన దుస్థితి వస్తుంది కదా అంట. ఈరోజు మన శరీరంలో ఆరోగ్యం కాపాడుకోవటం నీ చేతిలో ఉందా? చాలామంది అనుకుంటూ ఉంటారండి, తమ అందమైన ఆరోగ్యకరమైన రూపాన్ని చూసుకున్నప్పుడు చాలామంది సంతోషపడతారు. ఏమి నా అందం, లేకపోతే ఏమి నా సౌందర్యం, ఏమి బలం ఉందో, నాకు ఎంత చక్కటి ఆరోగ్యం ఉందని చాలామంది వయసులో ఉన్నప్పుడైతే కనుక ఏదో అడ్వర్టైజ్మెంట్లో మోడల్స్ లాగా చాలామంది బిల్డప్ ఇస్తారండి. కానీ నీ అందం ఎన్నాళ్ళు ఉంటుంది? దేనిని చూసి మీరు మురిసిపోతున్నారు? యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డల దగ్గరికి వస్తే కనుక వారు దేన్ని చూసి మురిసిపోతున్నారో దాన్ని కాపాడుకోవాలనుకుంటే ఎన్ని కష్టాలు పడాలో తెలుసా? అది శారీరకంగా తెలియకుండా అది కృషించిపోయే పరిస్థితి రాకుండా కాపాడుకోవాలి. మంచి ఆహారం తినాలి, తగిన ఎక్సర్సైజ్లు చేయాలి, ఎండలోకి వెళ్ళకుండా ఉండాలి, అయితే మరొకటి ఉండాలి, చాలా కష్టపడాలి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కుక్కర్ నోట్లో పడిపోకుండా ఉండాలి కదా. ఈరోజు ఎటు చూసినప్పుడు కూడా ఊరకొక్కలే తిరుగుతున్నారు, ఎవరి కంట్లో పడతారో తెలియదు. మీ అందమైన ఆరోగ్యకరమైన రూపమే మీ పిల్లలు చూసుకున్నప్పుడు మీకు ముద్దేమో, కానీ కొంతమంది అయితే కనుక అడవి మృగాలే తిరుగుతున్నారు. వారి నోట్లో పడితే, వాళ్ళ చేతుల్లో పడితే కనుక వాళ్ళు ఏమైపోతారో మీకు తెలుసా? కాపాడుకోవటం మీకు అర్థమవుతుందా? అందుకనే ఈయనైతే కనుక ప్రసంగి అనే గ్రంథం రాసినప్పుడు ఆ ప్రసంగి గ్రంథంలో 43 చోట్ల అయితే కనుక ఒక మాట చెప్తాడు ఆయన. వ్యర్థము వ్యర్థము సమస్తము కూడా వ్యర్థము కదా అంటాడు. ఎందుకంటే మీరేదో చేస్తున్నారు. ఒకటి దేవుడు లేని పని ఏదైనా ఉందనుకుంటే అది వ్యర్థమే.
మీరు దేవునికి కాకుండా ఏదో చేస్తున్నారు అనుకుంటే కనుక మీరు ఎన్ని ప్రయాసాలు పడినా అందులో మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో సఫలత కలగదు. మీరు దాంట్లో మాత్రం ఫ్రూట్ని సంపాదించడం మాత్రం మీ వల్ల పని మాత్రం కాదు, ఫలం దక్కదండి. చాలామంది కష్టపడవచ్చు. ఒక మొక్కను తీసుకొచ్చే కనుక దాన్ని చక్కగా నాటి దానికి సదుపాయం చేసి దానికి కావలసిన సమకూర్చి పెట్టి నీళ్లు పోసి ఎరువులేసి ఏదో పక్షులు రాకుండానో పురుగులు రాకుండా కష్టపడి దాని పంట సమయం వచ్చినప్పటికల్లా ఆ ఫలం ఆ వచ్చిన పంట కూడా పండి చక్కగా నీ నోట్లోకి రావాలనుకునే సమయానికి ఒకవేళ రాకుండా ఏదైనా వస్తే కనుక ఏదైనా ఉత్పాతం సంభవిస్తే, ఏ తుఫానో మరొకటి వస్తే, లేకపోతే కోతులు వెళ్ళి దాన్ని పాడు చేసేస్తే, పక్షులు వచ్చి దాన్ని తినేస్తే, ఇన్నాళ్ళు కష్టపడిందంతా చివరికి ఏమవుతుంది? కాపలా కాయిపోతే ఏమవుతుంది? నువ్వు సాగు చేయటం గొప్ప కాదండి, ఆ మొక్కను పెంచడం గొప్ప కాదు, కానీ ఇంతకీ దాని మీదకైతే కనుక దాడి చేయకుండా క్రూరముగా నుంచి తప్పించుకోగలరా? పశువుల నుంచి తప్పించుకోవడం మీకు సాధ్యమవుతుందా? ఆకాశ పక్షుల నుంచి తప్పించుకోవడం మీకు సాధ్యమవుతుందా? ప్రకృతి విపత్తుల నుంచి మీరు తప్పించుకోవడం మీకు సాధ్యమవుతుందా? నేను చేయాల్సింది చేశానంటే కాదండి. ముందు కాపాడాలనుకుంటే ఎవరు కాపాడాలి? నీకు చెప్పి అపాయం రాదు. నువ్వు అనుకునే ప్రమాదం సంభవించదో నీకు తెలియని అపాయం వస్తుంది. ఆ సమయంలో నీకు దేవుడు తోడుగా లేకపోతే నువ్వు ఎట్లా దాన్ని కాపాడుకోగలవు? నీకున్న విలువైన సొత్తు కదా, నువ్వు అనుకున్నది అంత కష్టపడి సంపాదించుకున్నావు నువ్వు, కానీ అలాంటిది పోగొట్టుకున్నావు అనుకుంటే, ముందు అది పోగొట్టుకోకుండా ఉండాలనుకుంటే భద్రత ఎవరిస్తారు? సొలొమోనుకి అదే అర్థమైంది. నేను ఇంత కష్టపడి సంపాదించాను కదా, నా కొరకు ఎత్తికనికి వెండి బంగారములు సంపాదించాను, నా కొరకు పొలాలు ద్రాక్ష తోటలు సంపాదించాను, వాటికైతే కనుక చక్కటి ఉద్యానాలు వనాలు వేసుకున్నాను, వాటికి నీళ్లు పారటం కోసం కాలువలు తవ్వించాను, డ్యాములు కట్టించాను. ఒక రాజుగా అయితే కనుక తను చేయాల్సిందంతా చేసి ఇంత నేను చేశాను కరెక్టే, కానీ తర్వాత నా వెనక వచ్చేవాడికి నేను దాన్ని అప్పగించాలి. నేను వచ్చే తర్వాత దాన్ని వాడు చక్కగా కాపాడగలడా? నేను చేసిన పనికైతే కనుక ఫలం వచ్చినట్టుగా చేయగలడా? నేను ఎంత కష్టమైతే పడ్డానో ఆ కష్టాన్ని అయితే కనుక చక్కగా అర్థం చేసుకుని దీనైతే మాత్రం ఎప్పటికీ ఉండేటట్టుగా చేయగలడా? నా భార్య దాన్ని కాపాడగలదా? నా భర్త కాపాడగలడా? నేను కనుక్కున్న నా బిడ్డలో అయితే కనుక నాకున్న అన్నదమ్ములో లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నేను దేనినైతే ప్రేమించానో దీని కొరకు సరస్వం పెట్టేశాను, నేను దేని కొరకైతే కనుక నా కష్టమంతా కూడా వెచ్చించాను, ఇప్పుడు దాన్ని కాపాడుకోవడం నా చేతిలో ఉందా? అందుకని ఇక్కడ కూడా పలికేటప్పుడు అన్నాడు, దేవుడు ఇల్లు కట్టించని ఎలా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఒకవేళ ఆయన కట్టాలనుకున్నా, తయారు చేయాలనుకున్నా, నువ్వు సంపాదించాలనుకున్నా, కూడబెట్టుకోవాలనుకున్నా, ముందు ఏది చేయాలనుకున్నా మొట్టమొదటిగా దేవుని కృప కావాలి. దేవుడు లేకుండా కుదరదా అని మీరు ప్రశ్నించవచ్చు. కుదురుతుంది. దేవుడు లేకుండా కూడా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీకున్న పరిమితులు బట్టి తప్పకుండా అన్యాయమో, అక్రమమో, దుష్టత్వమో, దుర్మార్గమో, అబద్ధమో, మోసమో చేసి చేయొచ్చు. నువ్వు కట్టాలనుకుంటే కట్టొచ్చు, సంపాదించాలనుకుంటే సంపాదించవచ్చు, ఎవరు కాదన్నారు. కానీ ఒకటే, నువ్వు సంపాదించడం వరకు నీ చేతిలో ఉంటుందేమో కానీ దాన్ని ఎప్పటికీ నువ్వు పట్టుకోవటం కాపాడుకోవటం నీ చేతిలో ఉంటుందా? ఎప్పటికీ పట్టుకోవటం కాపాడుకోవడం నీ చేతిలో ఉందా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాపులే కాయవారు మేలుకొని నిండుట వ్యర్థమే. నువ్వెంత కాపలా కాద్దాం అనుకున్నా కానీ, నువ్వు కష్టపడి సంపాదించుకున్నది ఏదైతే ఉన్నదో, దేనైతే కనుక నువ్వైతే కనుక అల్లారు ముద్దుగా చూసుకున్నావు, దేని మీద నువ్వు మనసు పెట్టుకున్నావో దాన్ని కాపాడేది ఎవరు? నీ భర్తని కాపాడుకోవడం నీ వల్ల అవుతుందా? ఏరుకోరి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కట్ట కానుకలు ఇచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రేమించి మరి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. నీ భార్యని కాపాడుకోవటం సాధ్యమవుతుందా? కష్టపడి తెచ్చుకోవడంతో అయిపోలేదు, నీ సుఖాంతం అప్పుడు కావలేదు, తర్వాత ఉంది అసలు స్టోరీ అంతా. ఇది సినిమాల్లో అయితే కనుక ఇద్దరు ప్రేమించి అయితే కనుక పెళ్లి చేసుకోవడం కోసం చాలా శ్రమలు పడతారు, చివరికి వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతే శుభమని కార్డేస్తారని. శుభమని నువ్వు అనుకున్న అంతతో ముగిసిపోయిందని, కానీ అసలు స్టోరీ అప్పుడే ప్రారంభమవుతున్న సంగతి తెలుసా? తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన భద్రత, వారికి ఉన్న కాపుదల, వాళ్ళు పోషించే పని, వాళ్ళైతే రక్షించుకునే పని ఎవరు చేస్తారో? పిల్లలకు అనగానే అయిపోయింది అనుకోరు కాదండి. ఆ పిల్లల్ని అయితే కనుక పోషించుకోవడం చేయాలి కదా, భద్రపరచుకోవడం చేయాలి కదా, వాళ్ళ భవిష్యత్తు గురించి అయితే కనుక మంచి మార్గం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది కదా. లోకంలో చాలా ఉన్నాయండి. ముందు అయితే కనుక సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవటం అంతకంటే కూడా 100 రెట్లు ఎక్కువ. నువ్వు 100 రెట్లు ఎక్కువ. ఇది నువ్వు అనుకుంటే కనుక నీ సొంత తెలివితేటలు బట్టో నీకున్న బలశౌర్యములను బట్టి అది సాధ్యం కాదు. కానీ అది కూడా ఆ భద్రతనిచ్చేది కూడా దేవుడు అనే సంగతి మర్చిపోకండి. మీరు ఏదైనా పొందుకోవాలనుకున్నా దేవుడు, రెండవది దాన్ని కాపాడాలనుకున్న దేవుడు, దానికి భద్రత కలిగించేది దేవుడు అని రెండో కింద మాటకు వచ్చినప్పుడు అన్నాడు చూడండి, మీరు వేకునే లేచి మీరు సాధించడం కోసం, సంపాదించడం కోసం, దాన్ని భద్రపరచుకోవడం కోసం మీరు పడే పాటలు చూస్తుంటే వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. మీరు పొద్దున్నే లేచిపోతారు, తెల్లవారుజామునే లేచేవాళ్ళు ఉన్నారు, రాత్రి 11 గంటల వరకు కష్టపడే వాళ్ళు ఉన్నారు. పోగేసుకోవడం కోసమేగా, విస్తారముగా సంపాదించాలన్న ఆశే కదా.
ఇక్కడ కలిగేటప్పుడు ఏంటంటే ఇంత కష్టపడుతున్నారు. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండటం కూడా వ్యర్థమే. ఎందుకంటే తింటున్నారే కానీ మీకు ఆరోగ్యం వస్తుందా? మీరు తినే ఆహారం, మీరు తినే ఆహారాన్ని బట్టి మీ బలశౌర్యాలు పెరుగుతున్నాయా? మీకు ఆరోగ్యం పెరిగే పరిస్థితి వచ్చిందా? మీ అందచందాలు పెరుగుతున్నాయా? తినేదంతా కూడా ఈరోజు తగిన విషంతో కూడుకున్న ఆహారం కదా, కల్తీతో కూడుకున్న ఆహారం. ఏది తింటే ఏమవుతుందో తెలియట్లేదు. ఆశగా తింటున్నామే కానీ తినటం వల్ల జబ్బులు వచ్చేస్తున్నాయి కదా. ఒక షుగర్ వచ్చేసింది అనుకున్నా, ఒక బీపీ వచ్చింది అనుకున్నా, ఒక లివర్ చెడిపోయింది అనుకుంటున్నా, లేకపోతే గుండెపోటు వచ్చేస్తుంది అనుకున్నా, రీజన్ చెప్తున్నారు. మీరు తినే ఆహారం సరిగా కాదండి. మీరంతా కూడా కల్తీ ఆహారం, ఇదంతా కూడా అయితే మోసంతో కూడుకుంది, వ్యాపారం ఏమైపోయింది కదా. మీరు తింటున్నారనుకుంటున్నారు, దీని కొరకు ఎంత కష్టపడుతున్నారు. ఆ గుప్పెడి మెతుకుల కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఇంతకీ తినే గుప్పెడి మెతుకులు మీకు మేలు చేస్తున్నాయా, హాని చేస్తున్నాయా? మీకు కీడే మేలు ఒకసారి చూసుకోండి. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండటం కూడా వ్యర్థమే కదా. ఏముంది, తినగలుగుతున్నారా? దానివల్ల మీ ఒంట్లో ఆరోగ్యం వస్తుందా? మీకు బలం వస్తుందా? మీరు సంపాదించుకున్నది ఏదైతే ఉన్నదో అది మీకైనా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందా? నెమ్మదిని, సమాధానాన్ని కలిగిస్తుందా? ధనం విపరీతంగా సంపాదిస్తే నెమ్మది వస్తుందా? ధనవంతుడికి అయితే కనుక తనకున్న ధన సమృద్ధి చేత నిద్ర కూడా పట్టదట. మీరు సంపాదించుకునే దాన్ని బట్టి నిద్ర కూడా పట్టదట. కొత్తగా ఏదైనా వస్తువులు కొనుక్కున్నారనుకున్నా, ఓ స్థలమో పొలమో కొనుక్కున్నారనుకున్నా నిద్ర కూడా చాలామంది పట్టదండి. దాని ఆలోచనతోనే సరిపోతారు. మీకు నిద్రే పట్టకుండా పోవటం మేలా కీడా? అదే మీకు పుట్టిన పిల్లల దగ్గరికి వచ్చినా, మీరు కట్టుకున్న భర్త భార్య దగ్గరికి వచ్చినా, వారి వల్ల కనుక మీకు నిద్రే పట్టకపోతే కనుక మేలా కీడా? మీకున్న స్నేహితులు బట్టి ఆలోచించినా, అధికారులను బట్టి ఆలోచించినా, నాయకులను బట్టి ఆలోచించినా, దానివల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనుకుంటే కనుక మేలా కీడా? మేలా కీడా? ఈరోజు లోకంలో చాలామందికి దీన్ని అర్థం చేసుకోవడం కూడా, డైజెస్టింగ్ పవర్ కూడా లేదండి. అక్కడ ఉన్నది ఏంటంటే కనుక ఏం జరుగుతుందో కూడా చాలామంది ఆలోచించట్లేదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట సొలొమోనుకి అర్థమైంది ఏంటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. దేవుని వదిలిపెట్టి ఏదో కావాలనే ఉద్దేశంతో వేకునే లేచి చాలా రాత్రి అంతా పండుకుని చేస్తున్నారు. అది కష్టపడి సంపాదిస్తున్నారు కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు తెలియదు. దేవుని కాదనుకుని సాధించడం కోసం మీరంతా కూడా ఒట్టి శ్రమ. రోజంతా కాదు, అసలు తెల్లవారుజామున లేచి రాత్రి పడుకునేంత వరకు కష్టపడ్డారు. ఇంత సంపాదించి దాన్ని కాపాడుకోవడం మీకు అర్థమైందా? ఏదో కళ్ళ ముందు అలా కనపడినట్టు ఉంటుంది, మళ్ళీ అయితే ఖర్చు అయిపోయే పరిస్థితిలో చాలామంది ఉన్నారు కదా. ఉన్నదైతే కనుక ఏదో వ్యాపారం అనుకున్నప్పుడైతే కనుక ఏదో కొద్ది రోజులు మురిపించి మళ్ళీ ఉన్నదంతా కరిగిపోయే పరిస్థితిలో చాలామందికి వస్తుంది. ఏమన్నా ప్రయోజనం ఉందా? నిజంగా కనుక దేవుని కనుక నువ్వు ప్రియమైన వాడవైతే, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు కదా. నిజంగా కనుక ఆయన ఎడలు కనుక నీకు నిజంగా నమ్మకమే ఉంటాయి. ఆయన కృప చొప్పున కనుక నువ్వు జీవించినట్లయితే, దేవుని మీద ఆధారపడి కనుక మీరు బతికినట్లయితే, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు కావాల్సింది సమకూర్చి పెట్టగలిగే శక్తి కలిగే దేవుడు ఆయన. మీకు కావాల్సింది సమకూర్చి పెట్టగలిగే శక్తి కలిగే దేవుడు. దేవుని విడిచిపెట్టి మీరు ఏది చేసినా వ్యర్థమే. అదే దేవుని కనుక ఆధారపడి ఆయన నమ్ముకుని కనుక మీరు జీవిస్తే నిజంగానే మీ జీవితాలు అయితే కనుక సంతోషకరంగా ఉంటాయి. ఇది జ్ఞాని అయిన సొలొమోను తన జీవిత సారాన్ని బట్టి, తను అనుభవించిన ప్రతిదాన్ని బట్టి అయితే కనుక చివరికి తేల్చుకున్నది ఇదే. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అంటాడు. మానవ కోటికి ఇదే విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు దేవుని యందు భయభక్తులు లేకుండా లోకపరంగా మీరు ఎన్ని చేసినా, ఏది చేసినప్పుడు కూడా ఏదో ఒక రోజు మీరు ఆశలు వదులుకోవాలి. మీ కళ్ళ ముందు కొద్దిసేపు మురిపించి మెరిపిస్తుంది, తర్వాత మళ్ళీ అయితే కనుక అదే మిమ్మల్ని దుఃఖపెట్టే పరిస్థితి వస్తుంది. ఉన్నంతసేపు మీ కళ్ళ ముందు, తర్వాత మీ కళ్ళ ముందు వెళ్ళిపోతుంటే మీరు తట్టుకోవటం మీ వల్ల అయ్యే పని మాత్రం కాదు కదా. అయ్యో అది లేకుండా ఉండుంటే బాగుండేదేమో అనుకుంటారేమో, ఆ ధనం నేను సంపాదించుకుని ఉండుంటే బాగుండేదేమో, ఏదో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది కదా అని చాలామంది బాధపడుతున్నారు. అదే మీ పెళ్లి గురించి ఆలోచించినా, మీ బిడ్డల గురించి ఆలోచించినా, మీ చదువా, మీ ఉద్యోగమా, మీ పదవా, ఏదైనా కావచ్చు, అది ఉండాలి అనుకున్నా, మీరు సంతోషపరితంగా ఒకవేళ దాన్ని ఆస్వాదించాలనుకుంటే ముందు దేవుని యొక్క కృప, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మీ జీవితానికి ఎంతో మేలు. అటు భయభక్తులతో మనందరం జీవించడానికి ఈ నూతన సంవత్సరంలో మనకున్న సొంత వ్యక్తిగతమైన ప్రయత్నాలను బట్టి కాదు, కానీ మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి ఏమీ చేయలేమన్న సంగతిని గుర్తెరిగి సర్వశక్తివంతుడైన దేవుని మీద మనమందరం కూడా ఆధారపడటానికి, ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.